హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్నాలజిక్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి హెడ్ ఫోన్ జోన్ నుంచి మరో ఇన్ ఇయర్ మానిటర్ ఇయర్ ఫోన్స్ అయితే వచ్చినాయి. బ్లాక్ బర్డ్ హైబ్రిడ్ హైఫై ఐఎం. సో ఎప్పుడైతే ఇది పంపిస్తున్నారో యూట్యూబ్ లో నేను కొన్ని రివ్యూస్ అయితే చూశాను. ఆ రివ్యూస్ లో చూస్తే కొంతమంది బేస్ బాగా అందిస్తున్నాయని చెప్పారు. సో నేనైతే బేస్ లవర్ ని. ఫుల్ గా బేస్ ఉన్న ఇయర్ ఫోన్స్ అన్నా, బేస్ ఉన్న సాంగ్స్ అన్నా నాకు బాగా ఇష్టం. సో నేను ఇప్పుడు వరకు అన్బాక్స్ చేసిన వాటిలో అంటే ఏవైతే ఐఎమ్స్ ఉన్నాయో వీటిలో ఎక్కువగా బేస్ అయితే ఇచ్చేది కాదు. ఎక్కువగా ఇన్స్ట్రుమెంట్స్ మీద వీళ్ళు ఫోకస్ పెడుతుంటారు. సో అందుకే ఇది మనకి ఇన్ ఇయర్ మానిటర్స్ అయినాయి. మనకి బేస్ ఎక్కువగా ఉంది అని చెప్తున్నారు. దానితో ఇది మనకి హైబ్రిడ్ ఐఫై అంటున్నారు కాబట్టి సో బేస్ తీసేస్తుందేమో. సో చూద్దాం అని చెప్పి తెప్పించాను. ఈరోజు అన్బాక్సింగ్ తో పాటు మీకు ఈ ఇయర్ ఫోన్స్ ఎలా ఉన్నాయనే విషయాన్ని అయితే చెప్తాను. సో అందరూ చెప్తున్నట్టు ఇందులో మనకి బేస్ ఎక్కువగా ఉన్నాయా లేదా అనేది కూడా చూద్దాం. బాక్స్ అయితే ఈ విధంగా బ్లాక్ గా వస్తుంది. పేరు కూడా బ్లాక్ బర్డ్ కాబట్టి 1 డైనమిక్ డ్రైవర్ ప్లస్ 2 బిఏ డ్రైవర్స్ అయితే ఉంటాయని చెప్పి రాసింది అనమాట. అంటే ఈచ్ వన్ ఇయర్ బడ్ కి 3 డ్రైవర్స్ అయితే ఉంటాయి. ఇక అలాగే బ్యాక్ సైడ్ చూస్తే ఫీచర్స్, టెక్ స్పెక్స్, అవుట్ ఆఫ్ బాక్స్ ఏమొస్తాయని చెప్పేసి రాసి ఉంటుంది. ఇక మీకు అవుట్ ఆఫ్ ది బాక్స్ ఇలాగ క్యారీ కేస్ అయితే ఉంటుందంట, జిగ్ క్యారీ కేసు. అలాగే ఇంకో బాక్స్ ఉంటుంది. ఈ బాక్స్ లో ఇయర్ బడ్స్ టిప్స్ 6 పేర్స్ అయితే ఉంటాయి. ఇక్కడ మీకు బుల్లెట్ షేప్, గోల్డ్ షేప్ తో స్మాల్, మీడియం, లార్జ్ సైజెస్ లో ఉంటాయి. ఇక మన క్యారీ కేసులో ఈ విధంగా ఐఎం అయితే ఇచ్చారు. సో క్యారీ కేస్ మనకి క్వాలిటీ బాగుంది అనమాట. జిప్ క్వాలిటీ కానీ చూడడానికి చాలా స్ట్రాంగ్ గా అయితే ఉంది. సో ఇందులో పెట్టుకొని ఈజీగా మనం క్యారీ అయితే చేయొచ్చు. ఇక వీటి గురించి మాట్లాడుకుంటే ముందుగా కేబుల్ చూస్తే సో మంచి కేబుల్ అయితే ఇచ్చారు. కేబుల్ మనకి స్ట్రాంగ్గా ఉంది. అలాగే మనకి డిజైన్ పరంగా కూడా బాగానే ఉందని చెప్పొచ్చు. అఫ్ కోర్స్ మనకి చాలా వరకు ఈ ఐఎమ్స్లో ఇలాంటివి ఇస్తుంటారు అనుకోండి. ఇక ఇవి మనకి డిటాచబుల్ అనమాట. సో కేబుల్ ఎప్పుడైనా పాడైపోయింది అనుకోండి, సో ఇది మనకి 2 పిన్తో వస్తుంది. సో పీకేసి మళ్ళీ కొత్త కేబుల్ని అయితే అటాచ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు కేబుల్ లెంత్ సరిపోయినా సరే మీరు వేరే కేబుల్ని అయితే మార్చుకోవచ్చు అనమాట. ఇక ఈ షెల్ విషయానికి వస్తే ఇది మనకి 3D ప్రింటెడ్ ఆప్టిమైజ్డ్ ఎకోస్టిక్ స్ట్రక్చర్తో దీన్ని అయితే డిజైన్ చేసామంటున్నారు. సో మనకి ఫిట్టింగ్ అయితే మాత్రం చాలా కంఫర్ట్ ఉంటుంది. అలాగే పెద్ద వెయిట్ కూడా ఉండదు, లైట్ వెయిట్ ఉంటుంది అనమాట. సో ఇలాగ ఈజీగా అయితే మనకి ఫిట్ అయిపోతాయి. సో చూసారుగా చాలా కంఫర్ట్ ఉన్నాయి. సో పడిపోవు, ఎలాగో ఇవైతే పడవు వైర్డ్ కాబట్టి. ఇక టెక్నికల్ స్పెక్స్ గురించి మాట్లాడుకుంటే చెప్పాను కదా, ఈచ్ వరల్డ్లో మనకి 3 డ్రైవ్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారని చెప్పి. సో ఒకటోసారికి 10mm డైనమిక్ డ్రైవర్ని అయితే ఇస్తున్నారు. ఇంకో రెండోసారికి బ్యాలెన్స్ ఆర్మేచర్ డ్రైవర్స్ని అయితే ఇస్తారు. ఇవి మనకి చూడడానికి వైబ్రేషన్ మోటార్స్ లాగా చిన్న చిన్న సైజులు అయితే వస్తాయి. ఇవి మనకి 16 ఓం ఇంపిడెన్స్ తో అయితే వస్తుంది. సో ఈ విధంగా మీకు టైప్ సి డాక్స్ అయితే దొరుకుతుంటాయి అనమాట. సో వాటిని అటాచ్ చేసుకొని మీ మొబైల్ కి అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. లేదంటే మీ ల్యాప్టాప్ కానీ లేదా ఇన్స్ట్రుమెంట్ ఏదైనా ఉంటుంది, మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే మీరు యాంప్స్ అయితే ఖచ్చితంగా వాడతారు. 5 to 20 kHz వరకు మీకు ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ సపోర్ట్ అయితే ఉంటుంది. ఇక ఫైనల్ గా మనం వీటి క్వాలిటీ ఎలా ఉంది అని గురించి మాట్లాడుకునే ముందు దీని ప్రైస్ గురించి మాట్లాడుకుంటే 4,999 రూపాయలకు వీళ్ళు హెడ్ ఫోన్ జోన్ లో ఇప్పుడు వీటిని అయితే అమ్ముతున్నారు. నేను ఇంతకుముందు అన్బాక్స్ చేసిన ఐఎం ఏవైతే ఉన్నాయో సో సేమ్ అలాగే ఉంది. బేస్ పరంగా చూస్తే అసలు నాకేమీ పెద్ద అనిపించలేదు అనమాట. అసలే నేను బేస్ లవర్ని. సో బేస్ కుమ్మేస్తుందని నేను ఎక్స్పెక్టేషన్స్ అయితే ఏం పెట్టుకోలేదు. మామూలుగా ఉండే వాటితో కంపేర్ చేస్తే కొద్దిగా గొప్ప బేస్ ఉంటుంది అనుకున్నాను. బట్ అక్కడ నాకు బేస్ అయితే కనబడలేదు. కాకపోతే వాల్యూమ్ అయితే మాత్రం ఇప్పుడు వరకు నేను ఏ ఇయర్ ఫోన్స్లో చూడలేదనమాట. ఆ లెవెల్ వాల్యూమ్ అయితే ఉంది. చాలా అంటే చాలా పీక్ వాల్యూమ్ ఉందన్నమాట. సో నేను వినేదే మ్యాక్స్ వాల్యూమ్ వింటూ ఉంటాను, ఎక్కువ వాల్యూమ్ వింటాను. అలాంటిది నేనే తట్టుకోలేకపోయాను. 70% వాల్యూమ్ పెట్టుకొని వింటుంటేనే చెవులు దద్దరిల్లిపోతున్నాయి. కాకపోతే బేస్ అయితే ఏమీ లేదు. అసలు ఏదో మరి రివ్యూలు వాళ్ళు ఎలాగెందుకు చెప్పారో నాకైతే అర్థం కాలేదు, కానీ అంత బేస్ అయితే ఏమీ లేదు. సో నేనైతే డిఫరెంట్ డివైసెస్లో డిఫరెంట్ మ్యూజిక్స్ని అయితే విన్నాను అనమాట. సో కొన్ని డౌన్లోడ్ చేసుకొని ప్రత్యేకించి వీటిని టెస్ట్ చేయడం కోసం కొన్ని మ్యూజిక్ దొరుకుతూ ఉంటాయి మనకి ఆన్లైన్లో. సో వాటిని కూడా తీసుకొని మరి టెస్ట్ చేసి చూశాను. అయినప్పటికీ నాకు నార్మల్గానే అనిపించినాయి, కానీ బేస్ ఏమి దబిడి దిబిడి దబిడి దిబిడి నువ్వుదంచు కొట్టు బాలా అని మన తమను బాలయ్య కోసం కొట్టే మ్యూజిక్ ఉంటుంది చూసారా. సో అలాంటి బీట్ వింటున్నప్పుడు మనకి గుండెలు దడదడ అనిపించాలన్నమాట. అలాగైతే ఏమీ లేవు. ఇంకోటి ఏంటంటే పీక్ వాల్యూమ్ ఉందన్నాను కదా, అది మరీ ఎక్కువ పెట్టేసుకున్నా, 100% పెట్టుకున్నా కర్ణవేరి బద్దలైపోతాయేమో అనిపించింది. ఇంకోటి అక్కడ మరీ గేర్ ఎక్కువ అయిపోతుంది అనమాట. మహా అయితే 80% వాల్యూమ్ పెట్టుకొని మాత్రం వినగలము. సాధారణంగా చూస్తే ఇందులో ఉన్న క్వాలిటీ బేస్ చేసి చూసుకుంటే మన ఛానల్లో ఆల్రెడీ 2-3 వేల రూపాయలు కూడా అన్బాక్స్ చేసాం. సేమ్ అలాగే అదే మాదిరిగా ఉందన్నమాట. దానికన్నా గొప్పగా అయితే నాకేమీ అనిపించలేదు. ఇక మీకు ఇన్స్ట్రుమెంట్స్ ఎలా ఉన్నాయంటే మనకి చెప్పాల్సిన అవసరం లేదు. సాధారణంగా వాడే వైర్డ్ ఇయర్ ఫోన్స్ కానీ ఇయర్ బడ్స్తో కంపేర్ చేస్తే, వైర్లెస్ ఇయర్ బడ్స్తో కంపేర్ చేస్తే సో ఇందులో ఇన్స్ట్రుమెంట్స్ అనేవి మీకు ఈ ఐఎంలో ఎక్కువగానే వినిపిస్తుంటాయి. సో అందుకే ఇవి మనకి ఇన్ ఇయర్ మానిటర్స్ అయినాయి. సో మీకు ఇన్స్ట్రుమెంట్స్ అవి అయితే మీకు బాగానే వినిపిస్తుంటాయి. మీకు అక్కడ హైస్ అండ్ మిడ్స్ బాగానే ఉన్నాయి. లోస్ మాత్రం చెప్పాను కదా మరీ లోగానే ఉంది. మరి మనం ఎక్స్పెక్ట్ చేసినంత వీళ్ళు చెప్పినంత అయితే నాకైతే ఎక్కడా అనిపించలేదు. ఓవరాల్గా చెప్పాలనుకుంటే జస్ట్ ఓకే అని చెప్పాలన్నమాట. కాకపోతే ప్రైస్ అంత పెట్టే ప్రైస్ కాదు. 2-3 వేల రూపాయలు అంటే ఓకే అనుకోవచ్చు, కానీ 5,000 రూపాయలు పెట్టే అంత నాకు ఇందులో అయితే ఏమీ కనిపించలేదు. సో మీరు ఎవరైనా ఈ బ్రాండ్వి
ఇన్ ఇయర్ మానిటర్స్ వాడుతున్నారా? సో వాడుతుంటే మీ అనుభవం ఏంటో చెప్పండి. లేదు వేరే బ్రాండ్ వాడుతుంటే సో అవేంటనేది నాకు కామెంట్ సెక్షన్‌లో అయితే చెప్పండి. అంటే వాటి క్వాలిటీ ఎలా ఉంది? సో అవి తీసుకోవచ్చా లేదనేది కూడా చెప్తే సో ఈ వీడియో చూసే వాళ్ళకి అది కొంచెం యూజ్‌ఫుల్ అవుతుందనమాట. సో ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్‌లో మన ఛానల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.